నమస్కారం. భోపాల్ సాముద్రిక శాస్త్రం అధ్యయనానికి స్వాగతం. మనం సాముద్రిక శాస్త్రంలో ఒక అరచేతిలో ఉండేటువంటి అనేక అంశాలు, రేఖలు, గుర్తులు, గ్రహస్థానాలు, ముద్రలు, అరచేయి యొక్క స్వరూప స్వభావము, ఈ రేఖలను బీజాలు అంటాము. మిగిలినటువంటి ఈ స్వరూప స్వభావాలన్నింటినీ క్షేత్రం అంటాము. క్షేత్రము, బీజములో ఉండేటువంటి లక్షణాలన్నింటినీ గురించి సవివరంగా 1 by 1 గత ఒక 100-150 ఎపిసోడ్ల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను నేను. ఇంకా కొన్ని ఎపిసోడ్లు ఇవి కొనసాగుతూ ఉంటాయి. అయితే మధ్యలో యథార్థ నిరూపణ అంటే నిజ జీవితంలో నేను చూసినటువంటి హస్తాలు, జరిగినటువంటివి గత 50 సంవత్సరాల నుంచి మళ్ళీ ఆ హస్తాలను చూసినటువంటి వాటిని మరల పరిశీలిస్తూ వారి జీవితంలో ఏం జరిగింది అనేటువంటి విషయాలని ఆధారంగా యథార్థ నిరూపణలో మీకు వివరించాలనేటువంటిది. ఆ ఉదాహరణలు, ఫోటోలు, కొన్ని ఫోటోలు వాళ్ళు అభ్యంతర పెట్టినటువంటి వాటి వివరణ మీకు తెలియజేస్తాను. అయితే ఈ యథార్థ నిరూపణలో మనం పేర్లు కానీ వాళ్ళ వ్యక్తుల ఫోటోలు కానీ వాడకూడదు. ఎందుచేతనంటే సాముద్రిక శాస్త్రం అంటేనే వ్యక్తిగతమైనటువంటి అంశము. ప్రతి వ్యక్తి ఒక విలక్షణమైనటువంటి ఈ అరచేయ పొందికతో మనం జీవితంలోకి అడుగు పెడతాము. అయితే ఈ లక్షణాలు కానీ మన జీవితంలో ఎదురయ్యేటువంటి విషయాలు, సంగతులు, మన యొక్క శరీరము, మన బుద్ధి విశేషాలు, ఇవన్నీ కూడా మనం కావాలని కోరి తెచ్చుకున్నటువంటివి కాదు. అలాగే మనకు జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆలోచనలోంచి వచ్చినటువంటివి కూడా కాదు. మరి ఎలా వచ్చినవి? మనం సహజంగా ప్రకృతిలో మనం ఈ జీవితాన్ని తీసుకునేటువంటి క్రమంలో తల్లి గర్భంలో మనం ఏర్పడుతున్నప్పుడే కర్మగతమైనటువంటి అంశాల ఆధారంగా కొన్ని సంకేతాల రూపంలో అరచేతిలో నిక్షిప్తమై ఉన్నాయి అని మన సనాతన సాముద్రిక శాస్త్రంలో అనేక మంది ఋషులు దీని మీద పరిశోధన చేసి వారు వెల్లడించినటువంటి అంశాలను మనం నిత్య జీవితంలో వాటిని పరిశీలిస్తూ ఆ ఫలితాలు ఖచ్చితత్వాన్ని బట్టి మనం వాటిని క్రోడీకరించి గ్రంథం రూపంలో మనకి వారు అందించారు. వాటిని మనం ఇప్పుడు కొనసాగిస్తున్నాం. అంతే తప్ప కొంతమంది వితండవాదులు పేర్కొన్నట్లు ఇవేవో పిచ్చి గీతలు, ఇవేవో ఉడతల వల్ల ఏర్పడినవి, కోతులకి ఉన్నవి, మిగిలిన జంతువులకి ఉన్నవి అనేటువంటి వాదనలన్నింటినీ పక్కన పెడితే కోతులకు ఉన్నటువంటివి కోతులకు చెప్తాయి. ఈ జంతువులు, ఇతర జంతువులకు ఉండేటువంటి కాలివేళ్లలో ఉండేటువంటి ముద్రలు వాటి యొక్క లక్షణాలు చెబుతాయి. మానవుడు మేధస్సు కలిగినటువంటి ఈ మనిషి జీవితం గురించి మన చేతిలో ఒక ప్రత్యేకత కలిగినటువంటి ఈ ముద్రల ద్వారా, రేఖల ద్వారా, గుర్తుల ద్వారా మనం కొంతవరకు అంచనా వేస్తాం. ఇది అబోధ కల్పన కాదు. నాలాంటి వాళ్ళు స్వయంగా వాళ్ళు ప్రాచుర్యం కోసం చెప్తున్నటువంటి విషయాలు కాదు. ఇవి యథార్థాలు. అయితే మనం దీన్ని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, పాటించినా పాటించకపోయినా జీవితం నడిచిపోతూనే ఉంటుంది. అంటే మనం గత చరిత్రలను మనం తెలుసుకుని మన పురాణాది ఇతిహాసాల్లో, వేదాల్లో, మన ఉపనిషత్ వాంగ్మయంలో చెప్పినటువంటి విషయాల్ని మనం అన్వయం చేసుకుని మన బుద్ధిని, మన కర్మను జాగృతం చేసుకుని సత్కర్మలు చేయటానికి, ఆ ధర్మాలని ఆచరించడానికి వాటిని ఎలాగైతే మనం తీసుకుని మనం జీవితంలో అన్వయం చేసుకుంటున్నామో అదేవిధంగా మన ఆరోగ్యం కోసం చెప్పినటువంటి సూత్రాలు, పతంజలి వంటి మహానుభావులు చెప్పినటువంటి యోగ శాస్త్రాన్ని మనం అధ్యయనం చేసి మన శరీర ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా, మన శరీర నిర్మాణానికి అనుగుణంగా, వయసులకు అనుగుణంగా వాటిని అన్వయం చేసుకుని మనం మంచి ఆరోగ్యాన్ని ఎలా పొందుతున్నామో, అలాగే ప్రకృతి వైద్యం తెలుసున్నటువంటి అనేక మంది ప్రకృతి వైద్య విద్వాంసులు చెప్పినటువంటి మనకి అనేక విషయాలని మన శరీరము, మన ఆహారము, మన ఆరోగ్యము అన్వయం చేసుకుని మహర్షులు అనాది కాలంలో అడవుల్లో జీవిస్తూ ఏ రకమైనటువంటి వైద్యమును పొందకుండా జీవితాన్ని 100 సంవత్సరాలకు పైబడి జీవించినటువంటి వ్యక్తులు సహజంగా ప్రకృతిలో లభించినటువంటి వాటిని స్వీకరించి ప్రకృతికి అనుగుణంగా జీవించారు. వాళ్ళు జీవిస్తూ తమ అపారమైనటువంటి మేధస్సుతో మానవ జీవకోటి ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా తమ జీవితాన్ని ఎలా నడుపుకోవాలి, దానికి కావలసిన ఆధారాలు ఎక్కడున్నాయి అనేటువంటి అన్వేషణలో భాగంగా
ఈ శాస్త్రాలన్నీ ఉద్భవించినాయి. ఈ శాస్త్రాలన్నింటినీ పొక్కిటి పురాణాలను తీసిపడేస్తే ఏ సమస్య ఉండదు. కానీ మనము దైనందిన జీవితంలో కొన్నిటిని మనం అనుసరిస్తున్నప్పుడు మన గురించి తెలియజెప్పేటువంటి ఇటువంటి శాస్త్రాలను మనం ఎందుకు అధ్యయనం చేయకూడదు? చేసి దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఏంటో తెలుసుకుందాము. ఉపయోగపడితే వాటిని ఉపయోగించుకుందాము. అభూత కల్పన కాదు ఇది. ఏదో ఒక తమ్మనేలు పెట్టేసి అద్భుతాలు జరిగిపోతాయని చెప్పేటువంటి విషయాలు కాదు ఇవి. మీ గురించి మీరు తెలుసుకోండి అని చెప్పేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి సూచన చేసేటువంటి ఈ శాస్త్రము, సాముద్రిక శాస్త్రము. దీంట్లో ప్రధానంగా మన బుద్ధిజీవులం గనక మన బుద్ధి, మన తెలివితేటలు, మన ఆలోచన, మన ఆచరణ అన్నీ కూడా మన చేతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అన్ని రేఖల్లోకి ప్రధానమైనటువంటి శిరోరేఖ, బుద్ధిరేఖ, హెడ్లైన్. ఈ లైన్ యొక్క విస్తరణ ఎలా ఉంది, దాని యొక్క ప్రభావం ఎలా చూపెడుతోంది మన మీద అనే దాని మీద ఈరోజు మీకు ఒక యథార్థాన్ని తెలియచెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మీకు శిరోరేఖ మీద యథార్థ నిరూపణ, మీకు నా అనుభవాలు, కొన్ని ఉదాహరణలు తెలియజేస్తాను మీకు. ప్రకృతిలో మనకి పంచభూతాలు తోటి ఏర్పడినటువంటి శరీరము, పంచభూతాల్లో ప్రధానమైనటువంటివి 3. అంటే ఆకాశము, భూమి. ఆకాశము, భూమి మధ్యలో, అంటే మన ఆత్మకు ఈ శరీరానికి మధ్యలో ఈ జీవితం నడవటానికి 3 అంశాలు ఉంటాయి. ఒకటి వాయువు, అగ్ని, నీరు. వాయువు అంటే ప్రాణవాయువు. వాయువుని మనం స్వీకరిస్తాము, అది అగ్నిని రగులుస్తుంది. వాయువుల కలయిక వల్ల నీరు ఏర్పడుతుంది. ఈ నీటితోటి ఈ శరీరము నడపబడుతుంది. అలాగే ఈ శరీరము, మన యొక్క ఆత్మ, వీటి మధ్యలో శరీరాన్ని చెప్పేటువంటిది జీవితరేఖ, ఆత్మ మనలో ఉండేటువంటి హృదయంలో ఉండేటువంటి భావజాలాన్ని చెప్పేటువంటిది హృదయరేఖ. దీన్ని ఆత్మరేఖ అని కూడా అంటాం. ఈ రెండిటి మధ్యలో ఉన్నది శిరోరేఖ. ఈ శిరోరేఖ మన జీవితానికి ఇప్పుడు ప్రాణవాయువు, నీరు, అగ్ని. అగ్ని అంటే శక్తి. ఈ శక్తి ఎలాగో శరీరానికి ఆత్మకి మధ్యలో ఈ బుద్ధి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. దీన్ని బుద్ధిరేఖ అంటాము. శిరోరేఖ, హెడ్లైన్. మనం బుద్ధిజీవులం కనుక బుద్ధితోటే గుర్తింపబడతాము. ఈ బుద్ధి లేకపోతే, అంటే బుద్ధి అంటే మెదడు, మెదడులో జ్ఞానము సముపార్జించి దాన్ని ఆచరించి ఆచరణలో పెట్టేటువంటి ఈ మెదడుకి శక్తి లేకపోతే, ఈ శరీరం ఉన్నా, అతను యొక్క ఆత్మ ఉన్నా, ఈ రెండు కూడా ఒక బొమ్మలో రూపముండి అందం ఉన్నట్లే ఆలోచన లేనటువంటి ఆ బొమ్మ ఎలా అయితే ఉంటుందో, అలాగే మన దగ్గర సిమ్ కార్డు ఉండి, సెల్ ఫోన్ ఉండి, దాంట్లో బ్యాటరీ ఛార్జింగ్ లేకపోతే అవి ఎలా నిరుపయోగమో, మన శరీరము ఆత్మకు మధ్యలో ఉన్నటువంటి ఈ బుద్ధి రేఖ లేకపోతే, ఒకవేళ ఉన్నా అది స్పష్టంగా క్లియర్గా లేకపోతే, ఈ మనిషి తన దైనందిన జీవితంలో ఏ రకమైనటువంటి కార్యకలాపాలను నిర్వర్తించలేక, ఒకవేళ అస్పష్టంగా ఉంటే నిర్వర్తించిన వాటిని సమర్థవంతంగా చేయలేక కొన్ని ఇబ్బందులు పడుతూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. బుద్ధితోటే మనం గుర్తింపబడుతున్నాము. బుద్ధిజీవులం మనము. ఈ సృష్టిలో బుద్ధితోటే మిగిలినటువంటి సమాజంలో ఉండేటువంటి అందరితోటి మనం సంబంధ బాంధవ్యాలు, అన్ని వృత్తి వ్యాపారాల్లో మన ఆలోచన, ఇవన్నీ కూడా ఇమిడి ఉంటాయి. ఇటువంటి బుద్ధిరేఖ గురించి నా అనుభవము, కొన్ని ఉదాహరణలు మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా జీవిత రేఖ లేకుండా జీవితమే ఉండదు. అంటే ఆ వ్యక్తి అది చిన్నగానో సన్నగానో ముక్కలతోటో ఉంటుంది. అలాగే ఆత్మరేఖ లేకుండా, ఆత్మరేఖ కొంచెం స్పష్టంగానో అస్పష్టంగానో ఏదో విధంగా ఉంటుంది ఇది. ఇకపోతే కొంతమందిలో ఈ బుద్ధి రేఖ ఇక్కడ ప్రారంభమయ్యి ఇక్కడ వరకు చేరుకుంటే స్పష్టంగా, ఈ ప్రారంభంలో చిన్న చిన్న మెలికలు ఉండవచ్చు. అంటే ఒక వ్యక్తి 12 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసు వరకు కూడా ఇక్కడ ప్రారంభం 0, ఇక్కడ 100 అయినప్పుడు 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా తన యొక్క ఆలోచనను, తన యొక్క ఉనికిని ఇంకా వ్యక్తం చేయకుండా, అంటే మెచ్యూరిటీ రాదు మైండ్కి,
తను ఆహారం తీసుకుంటూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, నేర్చుకుంటూ ఉంటాడు. నేర్చుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 15 సంవత్సరాలు దాటిన తర్వాత స్వతంత్రుడై వ్యక్తీకరించడం జరుగుతుంది. అంతవరకు కొన్ని చిన్న చిన్న రేఖల కింద విస్తరించి ఉండవచ్చు, లేదా చాలా మందిలో స్పష్టంగా కూడా ఉండవచ్చు. స్పష్టంగా ఉన్నటువంటి వాళ్ళు బాల్యంలోనే 8 సంవత్సరాలు 10 సంవత్సరాల్లోనే వాళ్ళు మేధావులుగా గుర్తింపబడుతూ ఉంటారు. కొంతమందిని మనం చూస్తూ ఉంటాము. చెస్ ఛాంపియన్షిప్ 8వ సంవత్సరంలో మాస్టర్స్ చెస్ ఛాంపియన్లో ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి మనం చూస్తూ ఉంటాము. ఇటువంటి వాళ్ళ చేతుల్లో మనం చూసినప్పుడు ఈ శిరోరేఖ చాలా దృఢంగా ఉంటుంది. అది చాలా దృఢంగా, స్పష్టంగా, క్లియర్గా, ఎక్కడ బ్రేకులు లేకుండా ఉంటుంది. కొంతమందిని మనం చూస్తూ ఉంటాము, 100 సంవత్సరాలు వయసు వచ్చినా సరే వాళ్ళ యొక్క మేధస్సుతోటి రచనలు చేస్తూ, కావ్యాలు, పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ జీవితం చివరి వరకు కొనసాగుతూ ఉంటారు. ఇలా ఉండాలి శిరోరేఖ. ఇటువంటి మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ శిరోరేఖ ఉంటూ మధ్య మధ్యలో స్పష్టంగా ఉంటూ ఇలా కొనసాగితే వాళ్ళ జీవితంలో ఆయుర్దాయము, ఆరోగ్యము, ఈ ప్రేమ, కరుణ, వితరణ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఆలోచన పరిధి అస్పష్టంగా ఉండటం వలన వాళ్ళ జీవితంలో చేసేటువంటి కార్యక్రమాల్లో క్లారిటీ లేకుండా ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి వెళుతూ కొన్ని కార్యక్రమాలని మధ్య మధ్యలో విడిచిపెడుతూ దానివలన ఆర్థికంగా, సంపద పరంగా, ఇంకా ఇతరత్ర సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఒక స్పష్టత, ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాల వైపు వాళ్ళు ఆలోచన ఉండదు, కొనసాగుతూ ఉంటుంది జీవితం. ఏం చేతంటే జీవిత రేఖ ఉంది, కొనసాగుతోంది, ఆరోగ్యం ఉంది. హృదయ రేఖ ఉంది, ఆత్మరేఖ, ఇది ప్రేమ, కరుణ, రిలేషన్స్ అన్నిటితోటి కొనసాగుతుంది. ఒక ఆచరణలోకి వచ్చేసరికి మాత్రమే వీళ్ళు ఒక పని మీద కానీ, ఒక వృత్తి మీద కానీ కాన్సన్ట్రేషన్ లేకుండా రకరకాలు చేస్తూ మధ్య మధ్యలో బ్రేకులు వస్తూ ఇలా ఉంటుంది. ఈ రెండింటికి మీకు ఉదాహరణ చూపిస్తాను. ఒక స్పష్టంగా 100 సంవత్సరాల జీవితం వరకు కూడా, ఇప్పుడు సుమారు దగ్గర 80 వరకు చేరుకుంటారు వారు 50 సంవత్సరాల నుంచి నాకు తెలుసు ఈ ఒక ప్రపంచంలోనే ఒక మేధావిగా పరిగణింపబడుతూ ఉంటారు. ఇటువంటి ఉదాహరణ మీకు చూపిస్తాను. ఇక్కడ శిరోరేఖ ఇలా చాలా స్పష్టంగా యువతల వంచు వరకు కూడా ఏర్పడింది. ఈ శిరోరేఖ ఇంత దృఢంగా స్పష్టంగా ఉండటం వలన ఈ మేధావిగా పరిగణింపబడతారు. తమ జీవితంలో అనేక రకాలైనటువంటి ఈ కార్యక్రమాల్లో ధారణాశక్తి కలిగి, ఉపన్యాసము, ధారణ, అందరినీ 10 మందిని మెప్పించేటువంటి వాక్చాతుర్యం కలిగి అనేక పదవుల్ని, గౌరవాన్ని సంఘంలో పొందుతూ ఉంటారు. ఇది నిజ జీవిత ఉదాహరణలో నేను కొన్నిటిని మాత్రమే దీంట్లో చూపెట్టగలుగుతాను, 1-2. ఎందుకంటే పుస్తకం విస్తృతం అయిపోతుంది. కొన్ని 100,000 మన ఎగ్జాంపుల్స్ మన దగ్గర ఉన్నా చూపెట్టలేము. ఇది చూస్తే అదే వయసు సమకాలికులు, వీరికి కూడా ఇప్పుడు 80 సంవత్సరాల జీవితరేఖ స్పష్టంగానే ఉంది చివరి వరకు. హృదయ రేఖ బాగానే ఉంది, అదృష్ట రేఖ పర్వాలేదు. కానీ శిరోరేఖ దగ్గరకు వచ్చేసరికి స్పష్టత కోల్పోయింది. చేత మానసికమైనటువంటి దౌర్బల్యం ఉండి వ్యసనాలకి లోనవుతూ ఈ ఖర్చుల్లోనూ వీటిల్లోనూ పొంతన లేక, వృత్తి వ్యాపారాల్లో స్పష్టత లేక జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మరి కొన్ని ఉదాహరణలు మరలా మీకు తెలియజేస్తాను. మీకు ఈ విషయంలో ఒక స్పష్టత మీకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ శిరోరేఖ అతి ప్రధానమైనటువంటిది అని ఎందుకని అంటున్నానంటే, కొంతమంది చేతుల్లో ఈ బాల్యంలో ఇది స్పష్టంగా లేక ఇలాగ ఐలాండ్స్ లాగా ఉండి ఆ తర్వాత ఎక్కడో కొంత పొడిగింపబడవచ్చు. ఇక్కడ క్లారిటీ ఉండదు బాల్యంలో. ఇటువంటి సందర్భంలో మనం చూస్తూ ఉంటాము కొంతమందిని. చిన్నపిల్లలు పుట్టి సహజంగా కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి. అంటే నడక రావటం, మాటలు రావటం, వాళ్ళు నేర్చుకోవటం. అంటే చూసి మనం నేర్పుతాం అనుకుంటాం, మనం అన్నీ నేర్పం. మనం కొన్నిటి పదాలు నేర్పితే, కొన్ని చర్యలు, యాక్షన్స్ నేర్పితే వాళ్ళంతట వాళ్ళు అనేక విషయాలని ఆకలింపు చేసుకుని చక్కగా నేర్చుకుంటూ ఉంటారు. అటువంటి సమయంలో ఈ వయసులో, బాల్యంలో ఈ హెడ్ లైన్ గనక డిస్టర్బ్డ్గా ఉంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి, మానసిక ఎదుగుదల క్షీణిస్తూ ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళని మనం మానసిక వికలాంగులని, మెంటల్లీ ఛాలెంజ్డ్, కొద్దిగా అంత విస్తృతంగా ఈ ఐలాండ్స్ లేకుండా స్వల్పంగా డిస్టర్బ్ అయితే అటువంటి వాళ్ళని, వాటికి ఉండేటువంటి వ్యాధిని ఆటిజం అని, హైపర్ యాక్టివిటీ
అంటాము. కొంతమంది పిల్లలు ఆ వస్తువుల్ని తీసుకుని విసిరేస్తూ ఉంటారు, పాడు చేస్తూ ఉంటారు. వాళ్ళ వస్తువుల యొక్క విలువ కానీ వాటి వాళ్ళు ఉపయోగించడం వల్ల ఒకటి ఉపయోగం కానీ వాళ్ళకి గమనించరు, ఒక చోట స్థిరంగా నిలబడలేరు, రకరకాలుగా ఉంటారు. ఇంకా కొంతమందిలో ఆటిజం అంటాం దాన్ని, హైపర్ యాక్టివిటీ, ఎక్కువగా ఎగురుతూ ఉంటారు, గంతులు వేస్తూ ఉంటారు, పట్టుకుని లాగుతూ ఉంటారు, చికాకు పెడుతూ ఉంటారు. ఆటిజం అన్నా సరిగా దేన్ని రిసీవ్ చేసుకోరు, తమ ధోరణిలో తమరు ఉంటారు, దేన్ని కూడా గమనించరు, సరిగాను డిస్టర్బ్డ్గా ఉంటారు. ఇలాగా కొంతమంది చేతుల్లో దీన్ని ఈ ప్రారంభంలో ఉంది కనుక హెడ్లైన్, ఇటువంటి పిల్లలు మనకి సాధారణంగా బయట కనబడరు. ఎందుకనంటే ఈ స్కూల్స్లో చేర్చడానికి నార్మల్ స్కూల్స్లో వాళ్ళని చేర్చుకోరు. అలాగని చెప్పేసి పియర్ గ్రూప్లో, అంటే ఒకే వయసు కల వాళ్ళతో అందరినీ కలిపి ఆడిందామంటే వాళ్ళని పట్టుకుని లాగటం చేయటం చేస్తూ ఉంటారు. అందుకని తల్లిదండ్రులు అందరి ఎదురుగా తీసుకురారు. వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇళ్లల్లో ఉండిపోతూ ఉంటారు. నేను ఇటువంటి సమస్యను ఎదుర్కొని ఇది నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం అనేక చోట్లకు వెళ్ళి అనేక మంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రపంచంలో ఇంతమంది ఉన్నారా అనిపిస్తుంది. మీకు ఉదాహరణగా చెప్పాలి అంటే హైదరాబాద్లో ఓల్డ్ బోయినపల్లిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అనేటువంటిది ఒక 1984లో పెట్టారు. అక్కడికి వెళ్ళి చూస్తే కొన్ని వందల మంది పిల్లలు డిఫరెంట్ ఐక్యూ లెవెల్స్లో ఉంటారు. కొంతమంది నడవలేరు, కొంతమంది ఐడెంటిఫై చేయలేరు, కొంతమంది వస్తువులు పట్టుకోలేరు, కొంతమంది రకరకాలుగా ఉంటారు. వాళ్ళందరినీ కూడా మీరు చూస్తే ఖచ్చితంగా శిరోరేఖలో ఏదో రకమైన లోపము ఉంటుంది ప్రారంభంలో. ఇది నా స్వానుభవం మీద చెప్తున్నాను. అనేక మందిని చూశాను నేను. ఇది వంశపారంపర్యంగా వచ్చిందా, జెంటికల్గా వచ్చిందా, లేకపోతే ఏదో ఒక అమ్మవారి వల్ల వచ్చిందా, లేకపోతే ఇంకో దేవుడు శాపం వల్ల వచ్చిందా, ఏమీ కాదు. దీన్ని మనం పూర్వీకులు కర్మగతమైనటువంటి అంశంతో ముడిపెట్టారు. కర్మ అంటే ఎవరు చేసిన కర్మ ఇది అంటే ఆ తల్లిదండ్రులు చేసుకున్న కర్మ, వాళ్ళకి సేవ చేయడానికి ఆ వ్యక్తి, ఆ జీవాత్మ గత జన్మలో పొందినటువంటి కర్మ వీళ్ళతోటి చేయించుకోవటం. దీనికి ఉదాహరణగా ఎవరినన్నా చెబుదాము అంటే వారు మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే నేను నా స్వయంగా ఏర్పడినటువంటిదే చెప్తాను మీకు. నాకు 1982లో ఒక కుమారుడు కలిగాడు, నాకు నా భార్యకు. అతను మామూలుగా వయసు రీత్యా 3 నెలలు 6 నెలలు పెరుగుతున్నప్పుడు ఏ రకమైనటువంటి శారీరక అభివృద్ధి ఉంది. మాట్లాడటం కానీ, వస్తువులు పట్టుకోవటం కానీ, పాకటం కానీ, నిలబడటం కానీ ఏమీ రాలేదు. కొంతకాలం అయ్యేసరికి ఇదేదో తేడా ఉందని చెప్పేసి డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళటం మొదలుపెట్టాం. డాక్టర్లు ఏం చేస్తారు అప్పుడే కాదు, 82 అంటే సుమారు 43 సంవత్సరాల క్రితం. అప్పటికి కాదు, ఇప్పటికి కూడా మెదడుకి మందు లేదు. మెదడు ఈ తల్లి గర్భంలో ఏ కాంపోజిషన్ తోటైతే, ఏ కర్మల ప్రకారం అయితే ఆ మెదడులో శక్తి నిక్షిప్తమై ఉంటుందో అది అలా కొనసాగుతుంది. దానికి మెడిసిన్ లేదు. అయితే కొంత ఉపశాంతి కోసం కొన్ని చర్యలు మనం చేయడానికి అప్పుడు ఆ రోజుల్లో ఎన్సెఫాబాల్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ మెడిసిన్, సరస్వతీ లేహ్యము, సరస్వతీ ఘృతము అనేటువంటి ఆయుర్వేద మందులు, బ్రహ్మీ తైలము, బ్రహ్మీ ఘృతము, ఇవి మాత్రమే ఉన్నాయి. అయితే వాటిని వాడుతూ పరిశీలన చేస్తే అప్పుడు ఆ రోజుల్లో నేను హస్తాన్ని పరిశీలించినప్పుడు మా పెద్దనాన్నగారు ఆయన కూడా చూసి ఈ సెయింట్ జర్మైన్ కీరో రాసినటువంటి గ్రంథాలు, అంతకుముందు మనకు ప్రహ్లాదుడు, వరాహమిహిరుడు, భృగు, పరాశరుడు, నారదుడు, ధ్రువ, హరగౌరి రాసినటువంటి, సముద్రుడు రాసినటువంటి గ్రంథాల్లో కూడా ఏ రేఖ అయితే లుప్తమవుతుందో, అంటే జీవిత రేఖ పలచబడిపోయినా లేకపోయినా జీవితం ఉండదు, శిరోరేఖ లుప్తమైన పలచబడిన మెదడుకు సంబంధించినటువంటి అంశాలు ఉండవు, హృదయరేఖ ఇది లుప్తమైతే అతను ప్రేమ, మమకారము, కరుణ, కాఠిన్యం ఇటువంటి భావాలు ఉండవు అని చెప్పడం జరిగింది మన సనాతన సాముద్రిక శాస్త్రంలో. దాని ప్రకారం చూస్తే నా కుమారుడికి ఈ శిరోరేఖ లేదు, లుప్తమైపోయింది. ఉందో లేదో అది అస్పష్టంగా ఉంది. ఇలాగా ఈ 2 రేఖలే కనిపిస్తున్నాయి, ఇది లేదు. అంటే దాని అర్థం ఏమిటనమాట? అప్పుడు ఈ ఠాగూర్ హరిప్రసాద్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఇన్స్టిట్యూట్కి బెంగళూరులో నిమ్హాన్స్కి తీసుకువెళ్ళి అన్ని చోట్ల ఈ మానసికమైనటువంటి వైకల్యానికి ట్రీట్మెంట్ చేసేటువంటి అనేక సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు వాటి అన్నిటి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు అనేక మంది కనపడ్డారు. వాళ్ళందరినీ కూడా నేను పరిశీలిస్తే
శిరోరేఖ ఖచ్చితంగా లోపం కనబడుతోంది లేదా తెగినట్లు కానీ, దాంతో పాటు మిగిలినటువంటి గ్రహస్థానాలు, రేఖలు, పర్వాలు ఇవన్నీ కూడా లుప్తమైపోయి ఉన్నాయి. అంటే స్పష్టత కోల్పోతున్నాయి. ఒక్క బుద్ధి రేఖ ఉంటే, స్పష్టంగా ఉంటే ఇవన్నీ కూడా దానికి అనుగుణంగా మనం అన్వయించుకోవడానికి సరిపోతుంది. అయితే ఎంతమంది దగ్గర డాక్టర్ల దగ్గర తిరిగినా అది ప్రయోజనం లేదు. 12వ సంవత్సరం వయసు వచ్చేసరికి మోటార్ నర్వస్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. దీనివల్ల శిరోరేఖ లేకపోతే మోటార్ నర్వస్ సిస్టమ్ అంటే మనం ఆకలి, నిద్ర, కాలకృత్యాలు, మోషన్ అండ్ యూరిన్ వాటిని కంట్రోల్ చేసేటువంటిది మోటార్ నర్వస్ సిస్టమ్. అది ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అయిపోతే కంప్లీట్గా ఎప్పుడు నిద్రపోతాడో తెలియదు, ఎప్పుడు మెలకుగా ఉంటాడో తెలియదు, ఎప్పుడు యూరిన్ పాస్ చేస్తాడో తెలియదు, ఎప్పుడు మోషన్ అవుతుందో తెలియదు. ఈ విధమైనటువంటి మొత్తం బాడీ కంట్రోల్ అంతా కూడా మోటార్ నర్వస్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. శరీరం ఉంది, అతనికి ఆత్మ ఉంది, బుద్ధి మాన్యమైంది. 0% అన్నారు, ప్రొఫౌండ్ అంటారు దీన్ని. 0% ఐక్యూ. ప్రొఫౌండ్ అంటే ఏ రకమైనటువంటి మానసికమైనటువంటి ఎదుగుదల లేదు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎక్కడ ఉన్నారని వెతికాను. ఉన్నారు. ఒక కుటుంబంలో 2 డాక్టర్లే, వైఫ్ అండ్ హస్బెండ్. చాలా ఉన్నతమైనటువంటి చదువులు చదివారు వాళ్ళు. వాళ్ళకి ఒక అమ్మాయి పుట్టింది. చాలా బాధ కలుగుతుంది వెళ్తే. ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అంత డాక్టర్లు అయ్యండి. అమ్మాయి చూసినా చాలా అందంగా ఉంటుంది. 12 సంవత్సరాల వయసు వచ్చింది, అలా కూర్చుని ఉంటుంది. మనమే ఉత్సవ విగ్రహానికి, అంటే భగవత్ స్వరూపులు వాళ్ళు, స్వయంగా మనం ఆ భగవంతుడికి ఏ రకమైనటువంటి విగ్రహానికి సేవ చేస్తామో అలా చెయ్యాలిందే. దీని అన్నిటికీ కారణం మన శిరోరేఖ. అంటే చేతిలో గీతలు ఎలా ఏర్పడతాయిలే అంటే ఎందువల్ల ఏర్పడ్డాయి అవి? మనమేం ఆ వ్యక్తి పుట్టినటువంటి వ్యక్తులేమి ఏ రకమైనటువంటి ఇంకా కర్మలను ఆచరించలేదు కదా. పుట్టుకతోటే వాళ్ళు బుద్ధిమాన్యంగా ఎందుకు పుట్టారు? దానికి కారణాలు వెతికితే జెనెటికల్గా థియరీ ఏమీ అప్లై కాలేదు. ఎందుచేతనంటే ఒక రకమైన ఒకే మేనరకం కానీ ఇంకోటి కానీ కాదు. అవి విభిన్నటువంటి మతాల నుంచి, కులాల నుంచి, కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తుల మధ్య కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఈ రేఖలు ఎలా ఏర్పడ్డాయి? మరి ఆ బుద్ధిమాన్యం ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ శిరోరేఖ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? అనేకమైన ఉదాహరణలు నాకు. అయితే తదుపరి కాలంలో ఈ రేఖను మనం పరిశీలించినప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. మనం వీటిని పరిశీలించినప్పుడు ఇటువంటివి మనకి తగులుతున్నప్పుడు కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది. మీరు చూడవచ్చు, ఇక్కడ ఇది జీవిత రేఖ, ఇక్కడ శిరోరేఖ లేదు. ఈ శిరోరేఖ ఉన్నా ఇక్కడ బ్రేక్ అయిపోయింది, ముక్కల కింద ఉంది. అంటే ఇతని మానసిక స్థితి సరిగా లేదు. జీవిత రేఖ కూడా స్పష్టత లేదు. చూడండి, జీవిత రేఖ కూడా స్పష్టత లేదు. ఈ మిగిలిన పర్వాలు కూడా అంతా క్లియర్గా లేవు, ఏమీ కూడా స్పష్టత లేవు. ఎడమ చెయ్యి బ్రేక్ అయిపోయింది మధ్యలో, జీవిత రేఖ కూడా బ్రేక్ అయిపోయింది. చూడండి, ఇక్కడ ఇలాగా జీవిత రేఖ, శిరోరేఖ ఈ స్పష్టత కోల్పోతున్నాయి. ఇక్కడ బ్రేక్ అయిపోయింది మధ్యలో. మీకు ఇంకోటి చూపిస్తాను. శిరోరేఖ ఇక్కడ ఏర్పడింది, 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇది ఇక్కడ ఐలాండ్ బ్రేక్ అయిపోయింది. జీవిత రేఖ స్పష్టత లేదు. ఇది జీవిత రేఖ, శిరోరేఖ కానటువంటి గజిబిజిగా ఉంది. ఇక్కడికి దాటితే, ఇక్కడి నుంచి 23 దగ్గర దాటితే ఇక్కడ జీవిత రేఖ ఉండి లేనట్టు కనబడుతుంది. ఇది కూడా స్పష్టత లేదు. ఇటువంటి వ్యక్తులు ఇలాగ చాలా ఉన్నాయి. ఇటువంటి వ్యక్తులు వాళ్ళ జీవితాలు కొంతకాలం అయ్యేసరికి, నేను ఇప్పుడు చెప్తూ ఆగాను, ఆ కుమారుడి దగ్గరికి వచ్చేసరికి 12వ సంవత్సరం వయసు దగ్గర ఈ జీవిత రేఖ ఇప్పుడు మీరు దాంట్లో చూపెట్టినట్టే ఇలాగ బ్రేక్ అయింది. తర్వాత మళ్ళీ కొనసాగి ఇది 24 సంవత్సరం వరకు కొనసాగింది. అంటే 24 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా శరీరం అయితే ఎదిగింది, ఇంత ఎత్తు ఎదిగిపోయాడు. ఈ అవాంతరాలు వచ్చి 24 సంవత్సరంలో అతను కాలం చేశాడు. అంటే 24 సంవత్సరాలు ఒక వ్యక్తి ఈ రకమైనటువంటి గుర్తింపు కానీ, ఆలోచన కానీ, ఆచరణ కానీ ఏమీ లేకుండా, ఇంకా మనం కొన్ని చిన్న చిన్న జంతువులను పెంచుకుంటూ ఉంటాము, అవి ఇంకా మనం చెప్పినట్టు చేస్తూ ఉంటాయి. కానీ 24 సంవత్సరాలు ఓన్లీ బికాజ్ ఆఫ్ దిస్ హెడ్లైన్. ఇది యథార్థ నిరూపణ. ఇంతకంటే యథార్థ నిరూపణ ఇంకా నేను ఎగ్జాంపుల్ ఎవరికి చెప్పగలను? ఇది శాస్త్రం అని చెప్పడానికి ఎంతకంటే ఆధారం ఏముంది? ఇది కర్మగతమైనటువంటి అంశం అని చెప్పడానికి ఎంతకంటే ఆధారం ఏముంటుంది? ఇది యథార్థం. అంచేత నా ఉదాహరణ నేను చెప్పడానికి సాహసించాను. ఇలాంటివి చాలా ఉన్నాయి నా అనుభవంలోకి వచ్చినటువంటివి, నేను వెళ్ళి పరిశీలించినటువంటివి. ఇంచేతంటే ఇలాంటి వ్యక్తుల్ని బయటకు తీసుకురారు. నేను 24 సంవత్సరాలు కొడుకుని పెంచాలంటే ఎప్పుడు బయటకు తీసుకురాలేదు. ఎవరు కూడా వచ్చి
అది కూడా ఎక్కడికి చూపెట్టాము, ఓన్లీ డాక్టర్ దగ్గరికి ఎప్పుడైనా తీసుకువెళ్తాం. అంచేత ఇలాంటి వాళ్ళు ఇళ్లలోనే ఉండిపోతారు. అందువల్ల సమాజంలో వాళ్ళు ఉనికి, వాళ్ళు ఉన్నారో లేరో తెలియదు. ఆ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి కర్మ, ఆ వ్యక్తి చేసుకున్నటువంటి కర్మ, ఆ జీవాత్మ చేసుకునే కర్మ, అది ఎంతకాలం కొనసాగాలో అంతకాలం కొనసాగిన తర్వాత వాళ్ళు గతించిపోతారు. ఇది పూర్తిగా విలుప్తమైతే, అలా కాకుండా ఇది స్పష్టంగా ఉంటూ కొంత దూరం వచ్చి అది చిన్న చిన్న ఐలాండ్స్ లాగా ఏర్పడితే, డిస్టర్బ్ అయితే, అక్కడ ఆ వయసు వచ్చేసరికి వాళ్ళు మానసికంగా ఏదో రకమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. దైనందిన జీవితంలో చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు కూడా మనకి సమాజంలో చాలామంది కనబడుతూ ఉంటారు. అంటే ఇది లోపము కాదు సుమా. నేను ఇందాక చెప్పింది రోడ్డే లేనటువంటిది. ఇది అలా కాదు, రోడ్డు ఉంటూ మధ్య మధ్యలో గుంతలు పడింది. ఇంకా చివరిలో చెప్తాను మీకు. చివర అంటే ఈ జీవితరేఖ, శిరోరేఖ, హృదయరేఖలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అదృష్ట రేఖ చాలా స్పష్టంగా ఉంది. శిరోరేఖ కూడా చాలా బాగుంది. ఈ చివరికి వచ్చినప్పుడు ఇక్కడ అస్పష్టత వచ్చినప్పుడు, ఇక్కడ ముక్కలు ముక్కలుగా తిరిగిపోయినప్పుడు, లేకపోతే ఒక రకమైనటువంటి ఐలాండ్స్ కింద ఏర్పడినప్పుడు, ఈ చివర ఇక్కడ ప్రారంభం 0 అయినప్పుడు, ఇక్కడ 100 అయినప్పుడు, ఇక్కడికి వచ్చేసరికి 60, 70, 80 ఆ వయస్సు దగ్గరికి వచ్చేసరికి ఐలాండ్స్ ఏర్పడతాయి. లేదా పల్చబడిపోయి ఇలాగా విస్తరించినట్టు ఏర్పడతాయి. ఇటువంటి జీవితరేఖ ఉంది, జీవితం ఉంది. హృదయరేఖ ఉంది, రిలేషన్ ఉంది, ప్రేమ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి శిరోరేఖ లుప్తమవుతోంది, లేకపోతే పలచబడిపోతోంది. దీన్నే మనం ఆల్జీమర్స్ అని, స్క్రిజోఫేనియా అని, మెంటల్లీ వాళ్ళు డిస్టర్బ్డ్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయి జీవితం ఉంటుంది. వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఉండదు, వాళ్ళు ఎవరిని గుర్తించలేరు. వాళ్ళు ఒకవేళ వాళ్ళు అఖండ మేధావులుగా కీర్తింపబడి ఉంటారు ఇక్కడి వరకు. సపోజ్ మనం చూస్తూ ఉంటాం, కొంతమందిని మన ప్రముఖుల్లో కూడా ఉన్నారు, దేశ ప్రముఖులు అయ్యిండి కూడా ఆఖరికి వచ్చేసరికి 4-5 సంవత్సరాలు ఇక్కడ వచ్చేసరికి ఇంకా కోమాలోకి వెళ్ళిపోతారు. లేదా జీవితం ఉంటుంది, వాళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారు, ఎక్కడ నడుస్తున్నారు, ఏమి తిన్నారు, తిన్నదే మర్చిపోతూ ఉంటారు, మళ్ళీ అడుగుతూ ఉంటారు, లేదా తినటం మానేస్తారు. ఇంట్లో వ్యక్తుల్ని కూడా, భార్యని భర్త, భర్తని భార్య, పిల్లని తల్లి, తల్లిని పిల్ల కూడా గుర్తించలేనటువంటి స్థితికి వెళ్ళిపోతారు వీళ్ళు. ఇలా ఎందుకు జరుగుతోంది? దీనికి ఆధారం ఏమిటి? దీనికి మెడిసిన్ ఏమిటి? ఉన్నాయి, ఇప్పుడు ఏదో కొద్దిగా మెడిసిన్ వచ్చినాయి అంటున్నారు. ఈ అల్జీమర్స్కి, స్క్రిజోఫేనియా, ఈ మెంటల్ డిస్టర్బెన్స్, ఇవన్నీ. వాళ్ళు కొంతమంది గాఢంగా నిద్రపోతూ ఉంటారు, కొంతమంది నిద్ర లేకుండా ఉంటారు. ఇవన్నిటికీ మెదడు కారణం. ఈ మెదడుని మనకు ప్రస్ఫుటంగా తెలియచెప్పేటువంటిది ఆ మేధస్సు ఎలా ఉంది, దాని యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఆ మేధస్సుతోటి వాళ్ళు ఏ ఏ కార్యక్రమాలు చేయడానికి అనువుగా ఉంటుంది అనేటువంటి చెప్పేటువంటిది ఈ శిరోరేఖ. శిరోరేఖను మనం ఖచ్చితంగా అంచనా వేయవచ్చు. అంచనా వేసి తదనుగుణంగా మనం ఏ వృత్తి వ్యాపారాల్లోకి వెళ్ళొచ్చు. వాళ్ళు కొన్ని క్లిష్టతరమైనవి ఉంటాయి, కొన్ని సులువుగా ఉండేటువంటివి ఉంటాయి. మీరు గమనించండి కావాలంటే. ఈ ఎర్లీ స్టేజ్లో డిస్టర్బ్ అయ్యి అది బలహీనంగా ఉంటుంది. డిస్టర్బ్ కూడా కాదు, బలహీనంగా ఉంటుంది. ఏదో ఉందా లేదా అన్నట్టు ఉంటుంది. అది కొనసాగుతూ ఉంటుంది, జీవితం చివరి వరకు వాళ్ళు కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళకి ఆరోగ్యంగానే ఉంటారు, వాళ్ళు ప్రేమ అభిమానం కనబరుస్తూనే ఉంటారు. కానీ క్లిష్టమైనటువంటి సమస్యల్ని వాళ్ళు చేయలేరు. మీకు ఉదాహరణ, ఇలాంటి వాళ్ళు మీకు సమాజంలో కనబడుతూ ఉంటారు. ఖచ్చితంగా చెప్పాలి అంటే స్వాతిముత్యం అనేటువంటి సినిమా ఉంటుంది, ఏ విశ్వనాథ్ గారు తీశారు. ఇలాంటి క్యారెక్టర్ని పట్టుకుని స్వాతిముత్యం అంటే ఏదైనా వాళ్ళకి ఒకటి చెప్తే దాని వెనకే తిరుగుతూ ఉంటారు. వాళ్ళు కొన్ని విషయాలు నేర్చుకుంటారు, అంతే, సింపుల్ విషయాలు జీవితంలో. ఒకసారి మనం ఆ క్యారెక్టర్ యొక్క లక్షణాన్ని తెలియజేయడానికి గుర్తుగా వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది అంటే అక్కడ కూర్చుని అందరూ ఏడుస్తూ ఉంటే నాకు ఆకలేస్తుందని అడుగుతాడు. అంటే అతని యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అనేటువంటిది, అటువంటి లక్షణాలు కూడా మనకి ఈ శిరోరేఖ తెలియజేస్తుంది. మరి ఇవన్నీ కర్మగతమైనటువంటి అంశాలు అయ్యి ఆ పర్టికులర్ అటువంటి లక్షణాలు ఉన్నటువంటి చేతుల్లోనే ఈ శిరోరేఖ బలహీనంగా ఉండటానికి కారణం ఏమిటి? మేధస్సుని తెలియజేస్తుంది. ఇది మనం జన్మించినటువంటి వంశము కానీ, కులము కానీ, మతము కానీ, ప్రాంతము కానీ,
లేకపోతే ఆ కుటుంబము కానీ లేకపోతే వాళ్ళ యొక్క మంచి చెడ్లు కానీ సంబంధం లేదు, వ్యక్తిగతమైనటువంటి అంశం ఇది. అంచేత ఇటువంటి ఉదాహరణలు కూడా ఇంకొకటి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది గమనించండి వీక్షకులు, ఇది ఒక అమ్మాయి హ్యాండ్, కోనికల్ షేప్ అంటాం, చివర కోనికలు ఇలా సన్నగా పొడవుగా ఉంటుంది చక్కగా, అంటే ఆర్టిస్టిక్ నేచర్ ఉన్నటువంటి హస్తం. దీంట్లో జీవితరేఖ ఉంది, శిరోరేఖ కూడా బాగానే ఉంది, హృదయ రేఖ ఉంది. నార్మల్ అంటే ఈ అమ్మాయి ఆర్ట్ తోటి కూడినటువంటి శాస్త్రాలని వాటిని నేర్చుకుంది. ఈ అమ్మాయి ఎప్పుడు పుట్టింది, ఇప్పుడుకి 20, ఇప్పుడు ఎంత ఉండదో చెప్తాను మీకు. ఇది ఒక అమ్మాయిది, శిరోరేఖ బాగానే ఉంది. ఇది ఒక అబ్బాయిది, ఇది కోనికలు కాదు స్క్వేరు కాదు, మధ్యస్థంగా ఉంటుంది. కానీ ఈ శిరోరేఖ అస్తవ్యస్తంగా ఉంది చూడండి, క్లారిటీ లేదు. ఇది కుడి చేతిలో శిరోరేఖ క్లారిటీ లేదు, ఉంది పర్వాలేదు. ఇది ఇంకొకటి అబ్బాయిది, ఇది ఇక్కడ స్క్వేర్ హ్యాండ్, ఇది ఉపయుక్తకరమైనటువంటి హ్యాండ్ అంటాం మనం. దీంట్లో జీవితరేఖ, శిరోరేఖ, హృదయరేఖ 3 కూడా క్లియర్గా ఉన్నాయి. ఈ 3 ఎందుకు చెప్పానంటే నేను, వీళ్ళు 1995 అక్టోబర్ 31 జన్మించారు. వీళ్ళు ముగ్గురు ఒకే గర్భంలో కవలల త్రయం అంటాం దీన్ని, ట్రిప్లెట్స్గా జన్మించినప్పుడు అమ్మాయి పెద్దది, వీళ్ళిద్దరు అబ్బాయిలు. వీళ్ళిద్దరిని నేను వీళ్ళకి 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు 95లో జన్మించారు. 20 అంటే 2015లో చూశాను నేను వీళ్ళని. అంటే చిన్నప్పుడు చూశాను, 2015 నాటికి వీళ్ళకి కొన్ని గైడెన్స్ ఇచ్చాం. ఇది ఈ అమ్మాయి ఆర్టిస్టిక్ నేచర్ ఉంది కనుక ఆర్ట్కి సంబంధించినటువంటిది, లేదా ఆర్ట్స్లో మాస్టర్ డిగ్రీ చేస్తుందన్నాం. అమ్మాయి 20 వచ్చేసరికి ఆర్ట్స్లో డిగ్రీ చదువుతున్నప్పటికీ మాస్టర్ డిగ్రీస్కి వెళ్తోంది. ఇతను శిరోరేఖ నేను 10వ సంవత్సరం వయసులోనే చూసినప్పుడు ఇతను శిరోరేఖ సరిగ్గా లేదు కనుక ఇతను క్లిష్టమైనటువంటి ఎడ్యుకేషన్ వద్దు, మామూలు సులువుగా ఉండేటువంటిది, ఇది అస్తవ్యస్తంగా ఉంది కనుక మామూలు ఐటీఐ కోర్సులు 10th క్లాస్లో ఇతను ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ కట్టి మొత్తం మీద ఐటీఐకి వచ్చాడు. ఇతను హెడ్లైన్ బాగుంది, హ్యాండ్ యొక్క నేచర్ బాగుంది కనుక ఇతను టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుతాడని, మ్యాథ్స్ కూడా చేయగలడని చెప్తే ఇతను బీటెక్లో చేరాడు. ఇప్పుడు 95 అంటే ఇప్పటికీ వీళ్ళకి 2025, 30 సంవత్సరాల వయసు. వీళ్ళందరూ సెటిల్ అయ్యారు, మ్యారేజెస్ అయిపోయినాయి, అన్నీ బాగున్నాయి. అయితే వీళ్ళు ముగ్గురు కూడా ఒకే కాన్పులో పుట్టినటువంటి వాళ్ళు. ఈ శిరోరేఖతోటి వీళ్ళని మనం వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ని అంచనా వేయగలుగుతున్నాము. చేత ఈ 3 రేఖల్లో కూడా అతి ప్రధానమైనటువంటిది ఈ శిరోరేఖ, బుద్ధి రేఖ. మన శరీరంలో అన్ని అవయవాలకి ఆధారమైనటువంటిది మన మెదడు. మన మెదడు ఉంటేనే మనం గుర్తింపబడతాం బుద్ధిజీవులుగా. అంచేత ఈ మెదడు లేకపోతే మనం గుర్తింపబడం. అంచేత శరీరం ఈ అరచేతిలో స్వరూపము, స్వభావము, రంగు, మృదుత్వము, వీటితోటి పాటు జీవితరేఖ, శిరోరేఖ, హృదయరేఖ, అదృష్టరేఖ, వైవాహిక రేఖ, రవిరేఖ, బుధరేఖ, ఉపకుజరేఖ, గురురేఖ, ఇలాగ అన్ని రేఖలు ఉన్నా ఈ అన్నిటినీ కూడా నడిపేటువంటిది మన శరీరంలో ఎన్ని అవయవాలున్నా అన్నిటినీ నడిపేటువంటిది మన మెదడు. ఎలాగో ఈ అన్ని రేఖలను ఇది లేకపోతే, ఇది క్లారిటీ లేకపోతే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా డల్ అయిపోతాయి. మన బుద్ధి విశేషంతో మన జీవితం ఇలా ముందుకు వెళ్తుంది అని చెప్పడానికి ఈ శిరోరేఖ యొక్క యథార్థ నిరూపణ ఈరోజు మీకు తెలియజేశాను నేను. ఇంకా కొన్ని ఉదాహరణలు మీకు చెప్పి ఇంకా విపులంగా తదుపరి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తాను రఫ్గా, వీటినన్నింటిని వివరణ తర్వాత మీకు తెలియజేస్తాను. మీరు చూడండి, ఈ శిరోరేఖ చివరి వరకు ఉంది, బాగానే ఉంది. కానీ మధ్యలో ఈ ఓవర్లాప్ చిన్న గ్యాప్స్ కింద ఉంది ఈ చుక్కలు పెట్టిన ప్రాంతం. అంటే ఆ వయసు వచ్చేసరికి ఈయన చేసే వృత్తిలోనూ వ్యాపారంలోనూ కొన్ని ఇబ్బందులు, ఆలోచనలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఐలాండ్, ఇక్కడ బ్రేక్ వచ్చింది, గమనించండి. ఇవి లోపాలు కాదు సుమా, మనం కొన్ని మార్పులు ఆలోచనలో, ఆచరణలో. ఇది కూడా చూడండి, శిరోరేఖ ఇక్కడ బ్రేక్ అయింది, విడిపోయింది, ఇలా మళ్ళీ రీఫార్మ్ అయింది. ఈ వయసులో, అదే వయసులో ఇక్కడ మన జీవితరేఖను కూడా గమనించినప్పుడు, హృదయరేఖను కూడా గమనించినప్పుడు ఇవన్నీ వ్యతిరేకమైన లక్షణాలు. వీటిని మనం సమన్వయం చేసుకుని ఇటువంటి పరిస్థితులకి మనం ఏ విధంగా సరి చేసుకోవచ్చు అనేటువంటి చెప్పేటువంటిదే సాముద్రిక శాస్త్రం. కొంతమంది చేతు ఇక్కడ చూడండి, ఇది ఓవర్లాప్ అంటాము. ఇది ఇలాగ వెళుతూ ఇక్కడ ఆగి మళ్ళీ ఇలా వచ్చి ఈ బ్రేక్ అయింది. ఇది ఓవర్లాప్. ఇది కూడా కొన్ని
వ్యతిరేకమైనటువంటి భావాలకి కారణమవుతుంది. ఇది చూడండి, ఇక్కడ చిన్న చిన్న ఐలాండ్స్, ఇవన్నీ మనోభావాలు, ఆలోచనలు, తెలివితేటలు, ఎడ్యుకేషను, వీటిల్లో ఏదో రకమైన అంటే ఇటు నుంచి ప్రారంభిస్తాం కనుక తర్వాతే సెట్ అవుతుంది. ఇది చూడండి, ఇక్కడ శిరోరేఖ జీవితరేఖ కలిసి ఐలాండ్స్ కింద ఏర్పడ్డాయి. ఒక అస్పష్టత, ఇది బలహీనత, శారీరక బలహీనత, మానసిక బలహీనత. ఇక్కడ వీటిలన్నిటినీ మనం ఇంకా డీటెయిల్గా వయసు అంటే ఇది ఈ ఎపిసోడ్ విస్తృతం అవుతుంది కనుక ప్రస్తుతానికి మీకు వీటిని ఉదాహరణ చూపిస్తున్నాను, తర్వాత వివరిస్తాను. ఐలాండ్స్ ఎలా ఇది చూడండి, ఇది ఐలాండ్, ఒకే ప్లేస్, ఇది ఎడమ చేయి, ఇది కుడి చేయి, ఇక్కడ మధ్యలో ఒకే ప్లేస్లో ఐలాండ్ ఉంది. ఐలాండ్ అంటే ఒక రకమైన వ్యతిరేక భావాన్ని చెప్పేటువంటిది. ఇక్కడ కూడా ఐలాండ్ బ్రేక్, ఇక్కడ కూడా ఇటు కుడి చేయి, ఇటు ఎడమ చేయి, ఒకే చోట అస్పష్టత. వీరంతా కూడా ఏదో ఒక వృత్తిలో వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళే, కానీ ఆలోచనలో వచ్చేటువంటి ఈ వ్యత్యాసాలని మనం గమనించి సరి చేసుకోవటానికి ఈ శిరోరేఖ ఏం చెప్తుంది అనేటువంటి దానికోసం మాత్రమే వీటిని మీకు చూపెట్టడం జరుగుతుంది. దీని మీద వివరణ తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఈ సాముద్రిక శాస్త్రము ఖచ్చితమైనటువంటిది, కర్మగతమైనటువంటి అంశాలతో ఏర్పడినటువంటిది. దీన్ని మనం సరి చేసుకోవటానికి కొన్నిటిని అంటే జీవిత రేఖలోను, హృదయ రేఖలోను, అదృష్ట రేఖలోను వచ్చినటువంటి కొన్ని లోపాలని మనం ప్రాక్టీస్ ద్వారా సరి చేసుకోవచ్చు. శిరోరేఖలో వచ్చినటువంటివి స్వల్పమైనటువంటివి అయితే మనం సరి చేసుకోవచ్చు. తీవ్రమైనటువంటివి అంటే బాల్యంలో కానీ, ఈ చివర కానీ, వృద్ధాప్యంలో కానీ వచ్చినటువంటివి మనం సరి చేసుకోలేము. దానికి మెడిసిన్స్ కూడా ఉండవు. కర్మను మనం అనుభవించవలసినదే. అంచేత ఈ విషయాలు కర్మగతమైనటువంటి అంశాలు తెలియజేసేటువంటిది ఇది సాముద్రిక శాస్త్రం. దీన్ని ఎవరి యొక్క ప్రభావము దీని మీద పనిచేయదు, మందులే పనిచేయవు. మనల్ని నమ్ముకోవాలి, భగవంతుడిని నమ్మాలి, కర్మను నమ్మాలి, మనల్ని మనం నమ్ముకోవాలి, మన జీవితాన్ని మనం తెలుసుకుని సరి చేసుకోవాలి. ఇటువంటి శిరోరేఖ లేనటువంటి జీరో ప్రొఫౌండ్ కేసెస్ అంటే మానసిక వికలాంగులు ఎవరైతే ఉంటారో వారి వలన వారి కర్మను కూడా మనమే అనుభవించాలి. అంటే తల్లిదండ్రులు వారిని పోషించాలి. కర్మగతమైనటువంటి అంశాలను మనం అనుసరించాలి తప్ప మనం ఎవరిని నిందించడానికి కానీ, మనం దాన్ని సరిచేయడానికి మనం అనేక క్రతువులు చేసినా కానీ ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు. దీన్ని మనం కర్మను అనుభవించాలనేటువంటి అంశాన్ని తెలియజేసేటువంటి ఈ శాస్త్రం. కొన్నిటిని సరి చేసుకోవచ్చు, కొన్నిటిని కొంతవరకు ఈ మధ్యలో ఏర్పడినటువంటి సరి చేసుకోవచ్చు. ప్రారంభం చివరిలో వచ్చినటువంటి వాటిని మనం సరి చేయలేము. బుద్ధి రేఖ మీద, జీవిత రేఖ మీద సరి చేసుకోవచ్చు. మనం జీవిత రేఖలో వచ్చేటువంటివి మనం జాగ్రత్తలు తీసుకొని మన ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు. హృదయ రేఖ రిలేషన్స్లో వచ్చేటువంటి వాటిని మనం సరి చేసుకోవచ్చు. యోగములో వచ్చిన దాన్ని కూడా మనం అనుసరించాలి, అనుభవించాలి. ఇవన్నీ కూడా మనం విచక్షణ జ్ఞానంతో దీన్ని మనం మార్చుకోవచ్చు. ఇటువంటి యథార్థ నిరూపణలు ఇంకా చాలా ఉన్నాయి. అన్ని రేఖలకి సంబంధించినటువంటివి అన్ని విశేషాలు నా దగ్గర ఉన్నాయి. మీరు ఈ ఎపిసోడ్ని జాగ్రత్తగా వినండి, తెలుసుకోండి. మనం మరిన్ని విశేషాలతో మరొక ఎపిసోడ్లో కలుసుకుందాము. అంతవరకు సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ తోటి వారికి దీన్ని షేర్ చేయండి. చక్కగా అన్ని విషయాలు తెలుసుకుంటారు. అభూత కల్పన కాదు ఇది, అద్భుతాలు జరగవు ఎవరి జీవితంలోనూ. ఆ భగవంతుడు మనల్ని కర్మగతమైనటువంటి జీవితాన్ని గడపమని ప్రేరేపించాడు. మన కర్మను మనమే అనుభవించాలి, సరి చేసుకోవచ్చు. మనం దీన్ని తెలుసుకోవడం కోసమే మాత్రమే ఎవరి చేతిని వాళ్ళు పరిశీలించుకొని వారి విషయాలను వారు తెలుసుకోవచ్చు. ఒక్క మానసిక వికలాంగులే మాత్రమే వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకుని మనం అనుసరించాలి తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ జీవితం గురించి వాళ్ళు తెలుసుకోవచ్చు. సాముద్రిక శాస్త్రాన్ని మీరు అధ్యయనం చేయండి. మరొక ఎపిసోడ్లో మరి కలుసుకుందాం. నమస్కారం.